ఓకే. పైథాన్లో డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్లో బేసికల్గా 4 డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్స్ మనం లెర్న్ చేస్తాం. దట్ ఈస్ లిస్ట్స్, టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్. లిస్ట్స్, టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్ 4 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ మనం ఏంటంటే లిస్ట్ అనే టాపిక్ లెర్న్ చేద్దాం. ఈ లిస్ట్లో బేసిక్ కీ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఆ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని దెన్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్స్. List of the elements must be enclosed within the square brackets. Python లో no data types. Python లో no data types. మరి how you can identify which are the lists, which are the sets, which are the dictionaries? How you can identify? Based on the brackets, we can identify the which are lists. Lists always should be enclosed within the square brackets. Tuples always enclosed within the right round brackets, and sets are enclosed within the Mushtaq brackets, and dictionaries are enclosed within the Mushtaq brackets, but inside of the Mushtaq brackets key with value pair is there. Key with value pair ఉంటుంది. సో అది డిక్షనరీస్. ఒక్కొక్క టాపిక్ మనం 1 by 1 లెర్న్ చేసి వెళ్తాం కాబట్టి అవి వచ్చినప్పుడు చేద్దాం. బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏం తెలియాలి? లిస్టులు అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి, టపుల్స్ అంటే పెరాన్సిస్ రౌండ్ బ్రాకెట్స్లో ఉంటాయి, సెట్స్ అనేవి బ్రేస్ బ్రాకెట్స్లో ఉంటాయి, డిక్షనరీస్ కూడా బ్రేస్ బ్రాకెట్స్లోనే ఉంటాయి. కాకపోతే ఆ డిక్షనరీస్ ఇన్సైడ్ కీ అండ్ వాల్యూ అని ఉంటుంది అనమాట. ఓకే, దెన్ ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఈచ్ ఎలిమెంట్ మస్ట్ బి ఎంక్లోజ్ విత్ ఇన్ ద డబుల్ కోటోస్ ఇన్ స్ట్రింగ్స్, అదర్వైజ్ నో నీడ్. ఒక లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ లో లైక్ యాపిల్స్, గ్రేప్స్, బనానా అట్లా ఉండే ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్ని స్ట్రింగ్స్ కాబట్టి either double quotes or single quotes we can enclose. Double quotes lo gaani single quotes lo gaani enclose cheyochu. Like I will show that things quote cheptanu ippudu. So let us go with the topic data structure concepts, that is called control statements, collections. This is the collections. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. రన్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దట్ ఈస్ ద ల్యాబ్ అని పెడుతున్నాను, lab1.py అని పెడుతున్నాను. సో ఐ ఆల్సో జూమ్ దిస్. ఓకే, ఇక్కడ లిస్ట్ అంటే ఏం చెప్పాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అనుకున్నాం, FRUITS, ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్స్ లో సింగిల్ కుటోస్ లో రాయొచ్చు లేదా డబుల్ కుటోస్ లో కూడా రాయొచ్చు. గ్రేప్స్ అండ్ పైనాపిల్ అని రాశాను. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్, దెన్ ప్రింట్ fruits, FRUITS, fruits. Then I will go the current file and execute this. So what will be printed? Apples, grapes, pineapples. In case if you are taking the ranks అనేది ఒక వేరే లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్ లో నేను 44, 55, 66, 77 ఇచ్చాను. Because of these all are numbers, that's why no need of to brace double quotations or single quotations. రెండు వాడుకోవచ్చు. We can use the double quotations or single quotations. Nothing to difference. But why we can use the double quotations, why you can use the single quotations, where it will be benefit? So for example, ఇక్కడ నేను యాపిల్స్ కి అపాస్ట్రఫీస్ కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సింగిల్ కోటోస్ వాడను. I don't want to use the single quotes. I can go with the double quotes, apples అని ఇలా పెట్టుకుంటాను. Then it should be works. Because of ఇక్కడ డబుల్ కోటోస్ వాడినప్పుడు ఇక్కడ సింగిల్ కోటోస్ వాడి ఇక్కడ కనుక అపాస్ట్రఫీస్ పెట్టామంటే స్ట్రింగ్ ఇంతవరకు క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఇది సపరేట్ అయిపోయింది అనమాట. అలా కాకుండా ఉండాలనుకున్నప్పుడు డబుల్ కోటోస్ లో సింగిల్ కోటోస్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అదే ఒక డబుల్ కోటోస్ లో ఒక స్ట్రింగ్ కనపడాలి, పైనాపిల్ లో యాపిల్ వరకు నాకు డబుల్ కోటోస్ లో కనపడాలి. అప్పుడు ఏం చేస్తాము? సింగిల్ కోటోస్ లోపల డబుల్ కొటేషన్ పెట్టుకుంటే పైనాపిల్ లో యాపిల్ వరకు డబుల్ కొటేషన్ లో ఉంచేసారు ఇక్కడ. అలా డబుల్ కొటేషన్ లో కనపడాలంటే ఇలా వాడుకుంటాం. దట్ పర్పస్ వీ కెన్ యూజ్ ఎయిదర్ సింగిల్ కోటోస్ ఆర్ డబుల్ కోటోస్ ఇన్ పైథాన్. ఓకే, నెంబర్స్ అయితే నో నీడ్. మనం టాపిక్ లో అదే డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాం? ఈచ్ ఎలిమెంట్ మస్ట్ బి ఎన్క్లోజ్ విత్ ఇన్ ద డబుల్ కోటోస్ ఇన్ స్ట్రింగ్స్, అదర్వైజ్ నో నీడ్ ఆఫ్ టు డబుల్ కోటోస్. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ద నెంబర్స్. ఇక్కడ మనం ఏం చేసాం? డైరెక్ట్ నెంబర్స్ వాడుకున్నాం కదా. ఈ నెంబర్స్కి ఏమైనా డబుల్ కోటోస్ కానీ సింగిల్ కోటోస్ కానీ పెట్టామా? నథింగ్ టు. ఈవెన్ దో ఫ్లోట్ వాల్యూస్ లైక్ ఎ salaries is equal to brackets open చేసాం. సో 4550 ఇచ్చాము, 5600.80 అని ఇచ్చాము. సో some decimal points we are given. So like we can go with the salaries,
then we can print, no need of two double quotations. Decimals also will be taken, because of that also will be numbers. So కాబట్టి ఓన్లీ స్ట్రింగ్స్ వాడేటప్పుడే లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ షుడ్ బి ఎన్క్లోజ్ either సింగిల్ quotes or double quotes. Okay, that's and next point. What about the next point? లిస్ట్ ప్రింట్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూ. లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఇండెక్స్ బేస్డ్ గా ప్రింట్ చేయొచ్చు. ఇండెక్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ద ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. ఎప్పుడు కూడా ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అనే దాంట్లో 0 ఎలిమెంట్ ప్రింట్ చేయమన్నాం. 0 ఎలిమెంట్ ఏమంటే ఏం ప్రింట్ అయింది? యాపిల్స్ ప్రింట్ అయింది. చూడండి, ఇక్కడ కింద యాపిల్స్ అని ప్రింట్ అయింది. యాపిల్స్ సపరేట్ గా ప్రింట్ అయిందా? అలానే మనకి నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంది కదా. పైథాన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంది? నెగిటివ్ ఇండెక్సెస్ ఆర్ వర్క్స్. సో -1 అంటే ఏం ప్రింట్ అయింది? పైనాపిల్ షుడ్ బి ప్రింట్. లాస్ట్ నుంచి ఒకటి ప్రింట్ అయింది. సో ఇక్కడ పైనాపిల్ ప్రింట్ అయిందా? దట్స్ ఫైన్. సో కాబట్టి ఇండెక్స్ వాల్యూస్ ద్వారా కూడా వాల్యూస్ ని మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, లిస్ట్ ప్రింటెడ్ ద స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూస్ అండ్ ఫైండ్ ద ఎలిమెంట్ విత్ ఇన్ ద లిస్ట్ యూజింగ్ ద ఇన్ కార్డ్. ఇన్ అనేది మనం మెంబర్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం కదా, ఇన్ నాట్ ఇన్ అని చెప్పని. సో దట్ ఆల్సో వి విల్ చెక్. ఎలా చెక్ చేస్తాము? లైక్ ఇక్కడ ప్రింట్ ఓపెన్ ద బ్రాకెట్ డబుల్ కొటేషన్స్ లో యాపిల్స్ స్పేస్ ఇచ్చి ఇన్ వాట్ అబౌట్ ద వేరియబుల్ నేమ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో యాపిల్ ఉందా? సో అప్పుడు ఏమొచ్చింది మనకి? ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందంటే ఇక్కడ స్మాల్ లెటర్స్ లో రాసాము, అక్కడ క్యాపిటల్ లెటర్స్ లో చెక్ చేసాము. సో సేమ్ ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది రిటర్న్? మనకి ట్రూ వస్తుంది. వై? బికాస్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్. ద యాపిల్స్ ఇన్ ఫ్రూట్స్ లోపల ఉందా? ఎస్ ఉంది కాబట్టి ట్రూ వచ్చింది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఓకే, వేర్ వి ఆర్ గోయింగ్. yes yeah. సో అండ్ నెక్స్ట్ ఫైండ్ చేసాం. నాట్ ఇన్ అన్నాం అనుకో, దాంట్లో లేదా అని చెక్ చేయడం. ఇన్ అంటే ఉందా, నాట్ ఇన్ అంటే లేదా అని చెక్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ సార్ట్ ద లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. లైక్ ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని సార్ట్ చేసి ప్రింట్ చేయాలి. వెరీ సింపుల్. ఫ్రూట్స్ డాట్ సార్ట్ అనే మెథడ్ వాడి దెన్ ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పని ప్రింట్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి ప్రింట్ ద ఫ్రూట్స్. FRUITS ఫ్రూట్స్. దట్స్ నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టేసి చూడండి, ఇక్కడ కింద పైనాపిల్, గ్రేప్స్, యాపిల్స్. మరి యాపిల్ అనేది ముందు రావాలి కదా, లాస్ట్ లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇది డబుల్ కోటోస్ లో ఎంక్లోజ్ అయ్యింది పైనాపిల్ లో. రెండోది వచ్చేసి ఇక్కడ అపాస్ట్రఫీ వేసి పెట్టాము, ఆటోమేటిక్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇదంతా కామనైజ్ చేస్తాను, ఇక్కడ ఇది కూడా తీసేస్తాను, అన్ని సింగిల్ కోటోస్ లోనే ఉంచుతాను. దెన్ ఇట్ షుడ్ బి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విల్ బి అసైన్డ్. సో ఓకే, నౌ వీ కెన్ సార్ట్ అవుట్ దట్. ఇప్పుడు చూడండి, పైనాపిల్, గ్రేప్స్, యాపిల్స్. సో ఎలా సార్ట్ చేసింది ఇది? మనం ప్రింట్ చేసినప్పుడు యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్. సో 0 ఇండెక్స్ ఇది, సెకండ్ ఇండెక్స్ ఇది. ఆఫ్టర్ ఫ్రూట్స్ సార్ట్ చేసిన తర్వాత సార్టింగ్ ఆర్డర్లోకి వస్తే ఇలా ప్రింట్ చేసింది. ఏది హైయెస్ట్ ఆస్కీ వాల్యూ బేస్ మీద ఉంటుందో అది ఫస్ట్కి వస్తుంది, ఏది లోయెస్ట్ ఆస్కీ వాల్యూ ఉంటుందో అది లాస్ట్కి వెళ్ళిపోయింది. దట్స్ ఓకే. అలానే రివర్స్ కూడా వాడచ్చు. రివర్స్ అనే ఫంక్షన్ కూడా మనకి లిస్టులో అవైలబిలిటీ ఉంది. ఇక్కడ ఇట్ షుడ్ బి రివర్స్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? పైనాపిల్, యాపిల్స్, గ్రేప్స్. ఓకే, సో రివర్స్ చేసిన అదే ప్రింట్ అవుతుంది, మళ్ళీ సార్ట్ చేసిన అదే ప్రింట్ అవుతుంది. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్లీ వీ కెన్ ప్రింట్ విత్ సార్ట్. ఫ్రూట్స్ డాట్ సార్ట్. లెట్స్ ఎగ్జిక్యూట్. ఎస్, ఇట్స్ ప్రింటెడ్. ఇప్పుడు ఏమైంది? యాపిల్, గ్రేప్స్, పైనాపిల్, గ్రేప్స్, యాపిల్స్. ఓకే, సో మనం సార్ట్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ద నెంబర్స్ ని కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి దెన్ రివర్స్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో అపెండ్ ద ఎలిమెంట్స్. అపెండ్ చేసుకోవచ్చు, మన ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవడం అంటాం, దానికి అపెండ్ అనే కమాండ్ వాడతాం. సో వీ కెన్ ఆల్సో యాడ్ ద న్యూ ఎలిమెంట్స్. సో లైక్ మనకి ఇక్కడ అపెండ్ ఎలిమెంట్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ దిస్. సో ఇక్కడ యాపిల్ ఫ్రూట్స్ తర్వాత మనకి ఇక్కడే నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ దిస్ ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఓపెన్ ద బ్రాకెట్ సమ్ బనానా అని ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే కింద బనానా యాడ్ అయిపోయింది చూసారా? ఎలిమెంట్ షుడ్ బి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు.
and we can also insert the element. Insert చేసేటప్పుడు we can specify the position. అపెండ్ చేసేటప్పుడు ఎక్కడ యాడ్ అయింది, చివర్లో యాడ్ అయింది. ఇన్సర్ట్ చేస్తే వీ కెన్ స్పెసిఫై ద పొజిషన్. ఇప్పుడు నేను ఫస్ట్లోకి ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అని కొట్టంగా ఇక్కడ సింటాక్స్ చెప్తుంది, ఫస్ట్ వీ కెన్ స్పెసిఫై ద ఇండెక్స్ అండ్ దెన్ వీ కెన్ గివ్ ద ఎలిమెంట్. నేను 0 ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా, దట్ ఈజ్ సమ్ ఏదో శ్రీ అని చెప్పి ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు శ్రీ ఎక్కడికి వెళ్ళింది, వెరీ ఫస్ట్కి వెళ్ళిపోయింది. చూడండి, శ్రీ అనేది ఫస్ట్కి వెళ్ళింది బికాస్ ఆఫ్ ఐ స్పెసిఫై ద ఇండెక్స్ వాల్యూ. ఇఫ్ యు ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ దిస్, we can give the append, it should be at the end of the list. End of the list lo add avuthundi manaki. And next point, next we can also remove the last added element using the pop command. A command pop ane command upayoginchi last element తీసేయచ్చు. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ మనం అపెండ్ చేసింది బనానా. ఆ బనానా ప్రింట్ అయింది, మనం అపెండ్ చేసాము, ప్రింట్ చేసాము, దెన్ ఇమ్మీడియట్లీ నేను ఏం చేయాలనుకుంటున్నాను, రిమూవ్ చేయాలి. సో కాబట్టి ఫ్రూట్స్ డాట్ పాప్ అని చెప్పాను. పాప్ అనగానే లాస్ట్లో ఏదైతే ఉందో దట్ షుడ్ బి రిమూవ్డ్. కావాలంటే మనం దీన్ని మళ్ళీ ప్రింట్ కూడా చేద్దాం ఇక్కడే. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ షుడ్ బి రిమూవ్ ద బనానాస్. ఇట్ షుడ్ బి రిమూవ్ ద బనానాస్. కింద చూడండి, ఫస్ట్ 3 యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్, బనానా ఉంది. ఆ తర్వాత లేదు. వై? బికాస్ మనం బనానా లేపేసాం కదా, దట్స్ వై. ఓకే, అండ్ రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ ఆల్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, రిమూవ్ ఆల్ చేయొచ్చు, అండ్ డిలీట్ కూడా చేయొచ్చు, క్లియర్ కూడా చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిలీట్ అండ్ క్లియర్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అంటే అర్థం ఏంటంటే లిస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కానీ బ్లాంక్ అయిపోతాయి, ఎలిమెంట్స్ ఏమీ లేకుండా. డిలీట్ అంటే అసలు మెమరీలో నుంచి ఆ వేరియబుల్నే లిఫ్ట్ చేసేసి, మెమరీ నుంచి ఆ వేరియబుల్నే లిఫ్ట్ చేసేది. మీకు అది కూడా క్లారిటీ చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్కి వద్దాం. లాస్ట్కి వచ్చిన తర్వాత నేను ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని చెప్పని ఒక మెథడ్ని వాడాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ ఫ్రూట్స్ అంటే ఇట్ షుడ్ బి ఎంటీ. లాస్ట్లో ఎంటీ బ్రాకెట్స్ చూపించింది బికాస్ ఆఫ్ వీఆర్ క్లియర్ చేయకుండా నేను డెల్ అని చెప్పని వాడాను. ఐఎమ్ యూజింగ్ ద డెల్. సో ఫ్రూట్స్ డెల్ ఫ్రూట్స్ దట్స్. ఇప్పుడు నేను ఎమ్మని చెప్పింది, నువ్వు పైన డిలీట్ చేసేది కింద ఎలా ప్రింట్ చేస్తావని బగ్గు చెప్పేస్తుంది ఇక్కడే మనకి ఇంటర్ప్రెటర్. ఎందుకని ఈ వేరియబుల్ మెమరీలో లేదు, బికాస్ ఆఫ్ వీఆర్ డిలీటెడ్. వెన్ యూ కెన్ రన్, ఎక్సెప్షన్ షుడ్ బి రైజ్, ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకని మనం డిలీట్ చేసాం కదా, డిలీట్ చేసాక ఇంకా డిఫైన్ చేయలేదు కదా. సో కాబట్టి డిలీట్ చేయకముందు వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్. ఓకే, దట్స్ అర్థమైందా? సో ఇప్పుడు వీటి మీద మనం ప్రోగ్రామ్స్ లోడ్ చేసుకుందరు. ఫస్ట్ ఈ టాపిక్ వరకు మనం క్లియర్గా ఉంటే నెక్స్ట్ టాపిక్లో టపుల్స్ నేర్చుకోవచ్చు. సో ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఏం చెప్తానంటే మీకు, ఇప్పుడు నేను ఎవ్రీ టాపిక్ చెప్పేటప్పుడు 1 or 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ప్రోగ్రామ్స్ చెప్తాను. సో వాటన్నిటిని కూడా నేను మిస్లేనియస్ అని చెప్పి చివరిలో పెట్టాను. ఐ కెన్ యాడ్ టు దట్ లొకేషన్. ఓకే, ఈ మిస్లేనియస్లో నేను MIS1 అని చెప్పిన ఒక ప్రోగ్రామ్ రాస్తాను. సో వాట్ అబౌట్ ద ల్యాబ్లో నేను ఏదైతే చేశానో అవన్నీ ప్రోగ్రామ్స్లో ఉంటాయి, నో నీడ్ ఆఫ్ టు దట్. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రాయాలి కాబట్టి ల్యాబ్ అని ఒకటి పెట్టాను. ఇవన్నీ నేను తర్వాత మీకు లేటర్లీ ఐ విల్ సెండ్. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ మిస్లేనియస్ మీద రైట్ బటన్ ఇచ్చేసి న్యూలోకి వెళ్ళి పైథాన్ ఫైల్ అన్నాను, దీని పేరు MIS1 అని చెప్పని పెట్టుకుంటాను నేను. ఓకే, సో నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఎవ్రీడే నేను ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఒక ప్రోగ్రామ్ చెప్తా ఉంటాను. సో ఇవాళ మనం ఏమనుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క లైఫ్ ఒక 95 years అనుకుంటే, ప్రజెంట్ వాడి ఏజ్ తీసుకొని వాడు ఇంకా ఎన్ని వీక్స్ బతుకుతాడు అంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ వాడికి ఎంత ఉంది అని చెప్పని తెలియాలి. సో ఇక్కడ మనకి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకోవాలి, వాట్ వీ నీడ్ ఆఫ్ టు టేక్, వాట్ అబౌట్ ద మ్యాక్సిమం లైఫ్, మ్యాక్స్ లైఫ్ అని చెప్పని ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, మ్యాక్స్ లైఫ్ అని ఒక వేరియబుల్ తీసుకొని అది ఏ ఫార్మేట్ లో ఉండాలి, మ్యాక్సిమం లైఫ్ అనేది ఇంటీజర్ లో ఉండాలి. సో కాబట్టి ఇంట్ ఆఫ్ మనం ఏం తీసుకోవాలి, కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంటర్ మ్యాక్స్ లైఫ్ అని చెప్పని మెసేజ్ రాసాం. మ్యాక్స్ లైఫ్ వాడికి ఎంత మ్యాక్సిమం లైఫ్ ఉందో అడిగాం. తర్వాత ప్రెసెంట్ ఏజ్ కావాలి. సో కాబట్టి వాడి ఏజ్, ప్రెసెంట్ ఏజ్ ని మనం ఏమంటాం, కరెంట్ ఏజ్. సో కాబట్టి CURRENT కరెంట్ అండ్ ఏజ్ అని చెప్పి తీసుకున్నాం.
ఈజ్ ఈక్వల్ టు, అది కూడా నెంబర్లోనే ఉంటుంది కదా. సో కాబట్టి దాన్ని కూడా మనం కీబోర్డ్ నుంచి తీసుకోవాలి కదా. ఎంటర్ యువర్ ఏజ్, ఎంటర్ యువర్ ఏజ్. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తుంటారో వాళ్ళ ఏజ్ని వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి. సో పర్ ఇయర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి తెలుసా మీకు? 52 వీక్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఒక కాన్స్టెంట్ డిఫైన్ చేసుకుంటారు. నెంబర్ ఆఫ్ వీక్స్ ఈజ్ ఈక్వల్ టు 52. నెంబర్ ఆఫ్ వీక్స్ ఈక్వల్ టు 52. మనకి ఎంత లైఫ్ ఉంది అనేది కావాలి. ఓకే, సో అవైలబుల్ లైఫ్, లేదా రెస్ట్ ఆఫ్ లైఫ్, రెస్ట్ లైఫ్, లైఫ్ అండర్ స్కోర్ ఇన్ వీక్స్ అని చెప్పని మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఫస్ట్ మ్యాక్స్ లైఫ్లో నుంచి, మ్యాక్స్ అండర్ స్కోర్ లైఫ్లో నుంచి ఏం తీసేయాలి మనం? కరెంట్ ఏజ్ తీసేసి ఇంటూ మల్టిప్లికేషన్, ఎంత ఏజ్ అయితే వస్తుందో ఇంటూ 52, అంటే అన్ని వీక్స్ని, అంటే ఇయర్ ఇంటూ దట్ వీక్స్ అనమాట. క్యాలిక్యులేట్ అయిన తర్వాత అప్పుడు మనం అవుట్పుట్ ఇస్తాం. సో ప్రింట్ యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్, యువర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ వీక్స్ అని చెప్పని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఆ రెస్ట్ లైఫ్ ఇన్ వీక్స్ అనే వేరియబుల్ని కాల్ చేస్తాం. దట్ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంగలే బగ్ చూపిస్తుంది. వై ఇట్ విల్ బి షోయింగ్ ఆన్ టు ద బగ్? బికాస్ ఆఫ్ ఒక స్ట్రింగ్కి స్ట్రింగ్ని కన్కార్డినేషన్ చేయగలదు కానీ నెంబర్స్ని కలపలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని టైప్ కాస్ట్ str ఆఫ్ అని చెప్పని ఓపెన్ చేసి దెన్ వీ కెన్ క్లోజ్. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఏమడుగుతుంది? మ్యాక్సిమం లైఫ్ ఎంత. సో ఫర్ ఎగ్జాంపుల్ 95. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ ద ఏజ్ అంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ఇస్తున్నా 52. రెస్ట్ ఆఫ్ ది వీక్స్ ఎంతవరకు బతుకుతాము? 2236 వీక్స్ ఇస్ ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ విల్ బి స్టేయింగ్. సో దట్ ఈస్ ద లాజిక్. ఇది ఇంటర్వ్యూస్లో అడిగిన వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట. స్టోరీ ఇచ్చి ఒక స్టోరీ లాగా ఇస్తాడనమాట. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ లాగా ఒక మనిషికి మ్యాక్సిమం ఏజ్ ఇంత ఉంటే, అతని కరెంట్ ఏజ్ ఎంత ఉంటే, అతని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంత అనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇలా రాయాలన్నమాట. అప్పుడు టెస్ట్ కేసెస్ వాడు రన్ చేసి వాడు ఇన్పుట్స్ ఇస్తే ఎలా ఇచ్చినా కానీ అవుట్పుట్ రావాలి. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జామ్ క్వశ్చన్ అనమాట. సో దట్స్ వై నేను మధ్యలో ఏం చేస్తుంటానంటే మీకు కొద్దిగా బ్రెయిన్ వాష్ చేసినట్టుగా ఉంటుంది, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇట్లాంటివి నేను ఒక్కొక్క ప్రోగ్రామ్ చెప్తా ఉంటా. సో ఫస్ట్ లెట్స్ వి రైట్ దిస్ ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ లిస్ట్ నోట్స్ రాదురు. ఆ తర్వాత ఆ లిస్ట్లో ఉన్న 4 ప్రోగ్రామ్స్ నోట్ చేద్దాం. ఓకే, సో ఐ స్టాప్ ద రికార్డింగ్. ఇంతవరకు రికార్డింగ్ చాలు. నెక్స్ట్ మీరు రాసుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే.